ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలని, అది కూడా నా ఆత్మీయ బిడ్డ సాక్ష్యం. మొన్నటి దినం ఫోన్ చేసింది, నిన్నే చేయాల వీడియో. ఈరోజు దేవుడు ప్రణాళిక ప్రకారం ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే వారిని రక్షించుకోవడానికి. 18వ కీర్తనలో ఒక మాట ఉంది, మీతో చదివి నేను 3 రిఫరెన్స్ మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరూ వినండి. 18వ కీర్తనలో 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో జొచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరైతే భయభక్తులతో ఉంటారో ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. వారి శ్రమలో ఖచ్చితంగా వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని 121వ కీర్తనలో ఒక మాట ఉంది, వారిని రక్షించే దేవుడిగా ఉంటాడు. ఇది వాస్తవం. వారిని రక్షించే దేవుడిగా ఉంటాడు. 121వ కీర్తనలో శ్రమలో ఎప్పుడైతే నువ్వు ఉన్నావో, నువ్వు కానీ నీ పిల్లలు కానీ, నువ్వు ప్రార్థనా పరురాలుగా ఉంటే, ఖచ్చితంగా ఒక స్త్రీ అయినా పురుషుడైనా ప్రార్థనా పరులుగా ఉంటే, ప్రార్థన చేసేవారిగా మెలకువగా ఉంటే, తన యందు భయభక్తులతో జీవిస్తే, ఖచ్చితంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే 121వ కీర్తనలో నీ కుడి పక్కనే ఉంటానంటాడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును అన్నాడు. అలాగే 8వ వచనం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాచి కాపాడుతాను అన్నాడు. ఖచ్చితంగా కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఇంకొక మాట విని నేను సాక్ష్యం చెప్తాను. 115వ కీర్తన 13వ వచనం, పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని, అది గమనించండి, తన యందు భయభక్తులు గల వారిని మాత్రమే శ్రమలలో రక్షిస్తాడు. భయం లేని వాడికి, గర్వపడిన వాడికి, అహంభావంతో ఈ లోకం నాది, నా ఇష్టం, నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది అనుకున్నవాడు విర్రవీగితే ఖచ్చితంగా నువ్వు రక్షించబడలేవు. ఎందుకంటే దేవుడు తన యందు భయభక్తులు గల వారినే రక్షించగలడు. ప్రజలందరినీ రక్షించాలని చూస్తున్నాడు. కానీ తన యొద్దకు వచ్చి నీవు దేవుడు అని నీ నోటితో అంగీకరించి రక్షణ తీసుకొని, నిజమైన దేవుడు అయ్యా, నువ్వు ఒక్కడవే నన్ను రక్షించగలవని తన మీద నువ్వు భారం కలిగి ఉంటే ఖచ్చితంగా నేను రక్షిస్తాడు. ఏమన్నాడు ఇక్కడ 115వ కీర్తన 13లో, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. దేవుడికి స్తోత్రం. ఆ కింద వచనం చూడండి, 14వ వచనం, యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందించును. దేవుడికి స్తోత్రం. అంటే దీర్ఘాయువు ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, లూదియమ్మ అని తెనాలి పక్కన వేమూరులో నా ఆత్మీయ బిడ్డ ఉంది. తనకి 2 కుమారులు, దానియేల్ పెద్దోడు, రెండోవాడు జోసెఫ్. లూదియమ్మకి తన భర్తకి కూడా బాప్టిషన్ ఇచ్చాను. పిల్లలిద్దరికీ కూడా నేనే పేర్లు పెట్టాను. ఒకడు దానియేల్, ఒకడు జోసెఫ్. దానియేల్ అన్న అబ్బాయి మొన్నటి దినము స్కూల్కి వెళ్ళి, మేము వాడికి వయసు ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. స్కూల్కి వెళ్ళి సైకిల్ మీద వస్తుండగా సైకిల్ పెడల్ అంటే తొక్కుతాను చూసారా, ఆ తొక్కేది పెడల్ ఊడిపోయిందంట. ఊడిపోగానే వాడు పడిపోయాడంట. రోడ్డు మధ్యకి పడిపోగానే బస్సు వెళ్ళిపోయిందంట. వాడు ఎప్పుడైతే రోడ్డు మీద పడిపోయిందో వాడి మించి బస్సు వెళ్ళిపోయిందంట. అందరూ పెద్ద పెద్ద కేకలు వేశారంట. వాడు ఆ సైకిల్తో పాటు అలాగే భూమికి దండం పెట్టుకుంటూ, అంటే భూమికి సగిలి పడిపోయి ఏసయ్యా ఏసయ్యా అని తలుచుకున్నాడంట. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, తన యందు భయభక్తులు గలవారు ఎప్పుడు కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. లూదియమ్మ కూడా కుటుంబం ప్రార్థనతోనే, భర్త ఒకవేళ రాకపోయినా దూరంగా ఉన్న ఆటో డ్రైవర్ పిల్లలిద్దరిని పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసుకొని ఆహారం తింటుంది. ఎప్పుడు పిల్లల్ని బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తుంది. వాళ్ళ కొరకు నిత్యము నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అందరి కోసం ప్రార్థన చేస్తాను.
నన్ను బలపరిచిన వారి కోసం ప్రార్థన చేస్తాను, నాకు కౌన్సిలింగ్ ఇచ్చిన వారి కోసం ప్రార్థన చేస్తాను, నాకు అభిషేక్ ఇచ్చిన వారి కోసం ప్రార్థిస్తాను, నాకు బ్యాప్టిస్ట్ ఇచ్చిన వారి కోసం ప్రార్థిస్తాను, భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజలందరి కోసం ప్రార్థిస్తాను, అధికారుల కోసం ప్రార్థిస్తాను, మా ప్రాంతంలో ఉన్నవారి కోసం ప్రార్థిస్తాను, మా ఇంటి ఓనర్ గారి కోసం ప్రార్థిస్తాను, మా కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థిస్తాను. అప్పుడు ఎలుపుడైన నన్ను నా కోసం ప్రార్థిస్తాను. ప్రభువా, నాకు ప్రార్థన విను. నేను ఏమీ కోరుకోలేదు, నా ప్రార్థన విను. నేను ఏ ఇంటికి వెళ్ళినా ముందు నువ్వు అడుగుపెట్టు, తర్వాత నన్ను తీసుకెళ్ళు. నువ్వు నాలో ఉండి మాట్లాడే ఆ కుటుంబాన్ని బలపరచు. నేనేమి కోరుకోను, నాతో ఉంటే చాలనే కోరుకున్నాను. అందుకే గొప్ప దేవుడు నా ప్రార్థన ఎప్పుడు కూడా వింటూ ఉంటాడు. నేను చెప్పుకోకూడదు కానండి, గొప్ప కాదు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ దేవునికి మహిమ. అయితే బస్సు వెళ్ళిపోయిందంట మీద నుంచి, అందరూ పెద్ద పెద్ద కేకలు వేశారంట. తర్వాత బస్సు దాటిన తర్వాత ఆ అబ్బాయి సజీవుడిగా ఉన్నాడంట. అసలు ఆ అబ్బాయికి చిన్న దెబ్బ కూడా తగలేదంట. ఆ అమ్మాయి ఫోన్ చేసి ఆ బస్సు డ్రైవర్లు అందరూ లేపి పక్కకు పిలిచి నీళ్ళు పట్టించి ఎంతో సంతోషపడిపోయారంట, వారి దేవుడు బిడ్డలని తెలియగానే. ఇది వేమూరులో జరిగింది. తెనాలి పక్కన వేమూరులో జరిగిన సంఘటన. నిన్న కాక మొన్న నాకు ఫోన్ వచ్చింది. దానికి ముందు రోజు జరిగిందంట, నాకు నిన్న చెప్పింది పాప. నిజంగా దేవుడు భక్తులు ప్రార్థన వింటాడు, వారి కుటుంబాన్ని తన రెక్కల చాటుపెట్టి కాపాడుతాడు. ఇది వాస్తవం. ఆ బిడ్డ నాకు ఫోన్ చేసి, అన్నా ఇలా జరిగిందన్న అంటే, నాన్న, దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు, ఆయన అన్యాయస్తుడు కాదు, తన బిడ్డల్ని తన రెక్కల చాటు పెట్టి కాపాడుతాడు. ఒక మాట ఉంటుంది కీర్తనలు 91వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం, మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. 14వ వచనంలో ఏముంటుంది తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అన్నాడు. 3వ వచనంలో ఏముంటుంది తెలుసా? వేటకు ఆనువురుల నుండి నిన్ను రక్షించేవాడు, విడిపించేవాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించేవాడని ఉంటుంది. దయచేసి దేవుణ్ణి నమ్మండి, ఆయన నీ కుడి పక్కనే ఉంటాడు, నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఇంకా దేవుణ్ణి నమ్మలేని వారు ఎవరైనా వీడియో చూస్తే, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. డెత్ అయిపోతున్నారని చెప్పిన డాక్టర్లు ఆశ్చర్యపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. కుంటివారు బాగుపడుతున్నారు, మోగవాడు మాట్లాడుతున్నాడు, ఏమండి చెవిటివారికి వినిపిస్తున్నాయి. అనేక రకాలు స్వస్థతలు, విడుదలలు దేవుడి ద్వారా, అది విశ్వాసం ఇచ్చిన వారికి. విశ్వాసంతో దేవుని యందు భయభక్తులతో ఉన్నవారి జీవితాల్లో అనేక రకాల ఆశ్చర్యమైన కార్యాలు, ఊహించలేని కార్యాలు చేసేవాడు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మీరు కూడా దేవుణ్ణి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ బ్రదర్ సైలేష్ పాల్. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. మన దేశం కోసం, అన్ని దేశాల కోసం కూడా ప్రార్థిస్తాను. అందరూ బాగుండాలి. ఏ ఒక్కరిలో కోపాలు, ద్వేషాలు ఉండకూడదు. అన్ని దేశాలు ఫ్రెండ్షిప్తో ముందుకు పోవాలి. మన దేశంలో దేశ నాయకులందరూ కూడా కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించాలి. అందరం బాగుండాలని ప్రార్థిస్తాను. అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థిస్తాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న మనందరం ఒకటే బ్రదర్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.